వైజాగ్ నుంచి ఒక బ్రేకింగ్ వస్తోంది. విశాఖ వైసీపీ లోక్సభ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ. ఎస్, ఇది ఒక క్వశ్చన్ మార్కే ప్రస్తుతానికి. కానీ బొత్స ఝాన్సీ మాజీ ఎంపీ కూడా. సో ఆమె పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఝాన్సీ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది వైసీపీ అధిష్టానం. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నార్త్ అసెంబ్లీ నుంచి ఈసారి పోటీకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం కావడం చాలా సానుకూల అంశంగా తెలుస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్గా 2 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేశారు బొత్స ఝాన్సీ. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుందనే యోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇక లాంఛనమేనా పేరు ప్రకటించడం? సో సెలబ్రేషన్స్లో ఉన్నట్టున్నారు మొత్తం అంతా, ఫ్యామిలీ అంతా. ఎగ్జాక్ట్లీ, ఇక లాంఛనమే బొత్స ఝాన్సీ పేరుని విశాఖ లోక్సభకి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం. దాదాపుగా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని బొత్స కూడా స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి బొత్స సతీమణి కానీ లేదంటే బొత్స కుమారుడికి కూడా వాళ్ళిద్దరిలో ఎవరిని నిలబెట్టాలన్నది బొత్సకే వదిలివేస్తున్నట్టుగా ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకి చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఒకసారి ఈ పరిణామాన్ని చూస్తే మొత్తం సామాజిక సాధికారత పేరుతో వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్లో చాలా కీలకమైన ప్రక్రియ ఇదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విశాఖలో ఇప్పటి వరకు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేవాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ ఈసారి స్థానికంగా ఉన్న బీసీ నేతకి ఇవ్వడం ద్వారా స్థానికంగా ఉత్తరాంధ్రలో దాదాపు 80% ఉన్న బీసీల మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ నిర్ణయం ఉండబోతోంది అన్న ఒక మ్యాసివ్గా ఈ నిర్ణయాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలని భావిస్తున్నట్టుగా అట్లాంటి దిశగా ఈ చర్చ జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే విశాఖ లోక్సభ అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి వస్తే 2009లో పురంధేశ్వరి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2014లో కృష్ణా జిల్లాకు చెందిన ఖమ్మంపాటి హరిబాబు ఇక్కడ ఆయన ఉంటూ ఇక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ప్రస్తుతం ఉన్న ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆయన. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది, బీసీలని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బీసీలకి గతంలో లేని అది రాజకీయ అధికారాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది. కాబట్టి అది ఆచరణలో సాధ్యం కావాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న బీసీ నేత, అందులో ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన సామాజిక వర్గం తూర్పు కాపు, అందులో ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రాజకీయ కుటుంబం చూస్తే మొదటి 2-3 కుటుంబాల్లో మొదటి స్థానంలోనే బొత్స కుటుంబం ఉంటుంది. కాబట్టి అందులో బొత్స ఝాన్సీ ఆమె గతంలో జడ్పీ చైర్మన్గా చేసింది, 2 సార్లు లోక్సభ ఎంపీ, ఒకసారి బొబ్బిలి ఎంపీగా, ఒకసారి విజయనగరం తొలి ఎంపీగా. విజయనగరం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత తొలి ఎంపీగా ఆమె అశోక్ గజపతిరాజు పైన విజయం సాధించున్నారు. అలాగే క్లీన్ ఇమేజ్ ఉంది, ఉన్నత విద్యావంతురాలు కూడా. ఆమె సైకాలజీలో డాక్టరేట్ చేశారు. సో డాక్టర్ ఝాన్సీ లక్ష్మి అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మొత్తం మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో 80% ఉన్న బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే అంశం ఉంటుంది. దీని ద్వారా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా బీసీలకు చెందిన నేతనే, బీసీలకు చెందిన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిన ఆవశ్యకతని ఎస్టాబ్లిష్ చేస్తూ వైసీపీ ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది. సో దీని ద్వారా అనేక అంశాలలో ప్రయోజనం చేకూరే ఉన్నట్టుగా భావిస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఒక కుటుంబానికి 2 టికెట్లు కేటాయించే విషయంలో వైసీపీ అధిష్టానం చాలా స్పష్టంగా ఇంతకుముందు ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో బొత్స కుటుంబానికి విశాఖ పార్లమెంటును కేటాయించాలన్న లక్ష్యానికి వచ్చింది. ఎందుకంటే ఉత్తరాంధ్రని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక బీసీ నేత కోసం గత కొంతకాలంగా అన్వేషణ చేస్తోంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ, ఆయన విశాఖ ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేయాలన్న దిశగా అక్కడ సమన్వయకర్తగా నియమితులయ్యారు. సో ఇక్కడ బీసీలు ప్రధాన సామాజిక వర్గాలైన యాదవ లేదా కొప్పుల వెలమ నుంచి కూడా అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకు మించి తూర్పు కాపు అలాగే క్లీన్ ఇమేజ్ ఉన్న ఝాన్సీ లక్ష్మి, వాస్తవానికి బొత్స కంటే కూడా ఆమెకి ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ఎందుకంటే అందరినీ దగ్గరికి తీసుకుంటారు, అందరినీ కలుపుకోగల నేతగా ఆమెకి గుర్తింపు ఉంది. సో ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం అయితే మిగతా పార్టీలు కూడా ఛాలెంజ్ విసిరినట్టు ఉంటుంది. దాని ప్రభావం ఉత్తరాంధ్ర అంతా ఉంటుందన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టుగా ఖచ్చితమైన సమాచారం ఉంది. రైట్ ఈశ్వర్. ఏపీలో ఎన్నికల టైము దగ్గర పడే కొద్దీ అధికార వైసీపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పలువురు అభ్యర్థులను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా విజయనగరం ఎంపీగా బొత్స ఝాన్సీని రంగంలోకి దించాలని భావిస్తోంది. ఆమె పేరు దాదాపుగా ఖరారైనట్టుగా ఆ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇక విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ నార్త్ ఆర్ ఈస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండటంతో కొత్త అభ్యర్థిత్వం కోసం విస్తృత కసరత్తు చేసింది అధికార పార్టీ. సుదీర్ఘ చర్చల తర్వాత
బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించినట్టుగా సమాచారం. బొత్స ఝాన్సీని ఉన్నత విద్యావంతురాలు, ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన వెనుకబడిన కాపు సామాజిక వర్గం, ప్రముఖ రాజకీయ కుటుంబం కావడంతో సానుకూల అంశాలుగా వైసీపీ అధిష్టానం గుర్తించింది. ఇక దాంతోపాటు ఆమెకు గతంలో 2 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఝాన్సీ పోటీ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుందని అధికార పార్టీ యోచిస్తోంది. దాంతోపాటు ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు కూడా బీసీ నేతలకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందన్నది వైసీపీ రాజకీయ ఎత్తుగడ. అటు ఇప్పటి వరకు లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తే 2004లో నేదురుమల్లి, 9లో పురంధేశ్వరి, 14లో కంబంపాటి హరిబాబు, 19లో ఎంవివి సత్యనారాయణలు అంతా ఇతర ప్రాంతాలకు చెందిన ఓసీ నేతలే.